స్టాక్ మార్కెట్లో మాస్టరీ సాధించాలంటే క్రమశిక్షణే ముఖ్యం. అదెలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రాత్రికి రాత్రే ట్రేడింగ్ ఎక్స్పర్ట్ అయిపోవచ్చా? కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టే చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎక్స్పర్ట్ అనేది ఒక భ్రమ. మార్కెట్ నేర్చుకోవడం అనేది ఒక జీవితకాల ప్రక్రియ. అవును, మార్కెట్పై పూర్తి అవగాహన రావడానికి కనీసం 2 లేదా 3 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సమయంలో మార్కెట్ పద్ధతులను నిశితంగా గమనించాలి. మార్కెట్ కదలికలను అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక కావాలి. అందుకే ట్రేడింగ్ నేర్చుకోవడాన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్లాగా ఒక క్రమపద్ధతిలో చాలా ఖచ్చితంగా పాటించాలి. రాత్రి భోజనం చేసి టీవీ కట్టేయండి. ప్రతిరోజూ కనీసం 1 గంట చార్ట్స్ విశ్లేషించడం తప్పనిసరి. ఎవరూ డిస్టర్బ్ చెయ్యని ఈ 1 గంటలో 3 లేదా 4 స్ట్రాంగ్ స్టాక్స్ను మీరు గుర్తించాలి. ఇక్కడో ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. మీ ట్రేడింగ్ పరిమితి కేవలం 5 షేర్లు మాత్రమే. క్యాష్ మార్కెట్లో 5 షేర్లు మాత్రమే కొంటూ లంచ్ బ్రేక్లో ట్రాక్ చేస్తూ వారానికి 2 ట్రేడ్స్ చెయ్యాలి. ట్రెండ్ రివర్స్ అయితే మాత్రం సంకోచించకండి. వెంటనే స్టాప్ లాస్ను గౌరవించి ట్రేడ్ కట్ చేయాలి. అసలు లర్నింగ్ సాయంత్రమే ఉంటుంది. ఆ స్టాప్ లాస్ ఎందుకు ట్రిగర్ అయిందో కూర్చుని విశ్లేషించాలి. కేవలం 5 షేర్లతో ట్రేడింగ్ చేస్తే నెలలో మీకు వచ్చే గరిష్ట నష్టం మహా అయితే 500. ఈ చిన్న లాస్ చూసి ఫీల్ అవ్వకండి. ప్రాక్టికల్ మార్కెట్ ఎడ్యుకేషన్ కోసం కట్టే ట్యూషన్ ఫీజనుకోండి. అయితే ఈ క్రమశిక్షణ లేకుండా ఓపిక నశించి త్వరగా డబ్బులు సంపాదించాలనుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆ అసహనమే మిమ్మల్ని నేరుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ప్రమాదకరమైన ఉచ్చులోకి నెట్టేస్తుంది. కేవలం 5,000 పెట్టుబడితో భారీ లాభాలు ఆశించడం ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో చేసే ట్రేడింగ్కి, ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చే డిప్రెషన్కి మధ్య ఉన్న తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నియంత్రణలేని ట్రేడింగ్ వల్ల కష్టపడి సంపాదించిన జీతం ఆవిరైపోయి ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటారు. మీ జీతాన్ని ఎప్పుడూ ట్రేడింగ్కి వాడకండి. దాన్ని పూర్తిగా దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మాత్రమే ఉంచండి. ట్రేడింగ్ మొదలుపెట్టేవారు ఆ మానసిక క్షోభ పడకూడదంటే ఆప్షన్స్కి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది. నేను చెప్పిన ఈ 5 షేర్ల స్ట్రాటజీని కనీసం 6 నెలల పాటు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇలాంటి కఠినమైన నియమాలు పాటించకుండా మార్కెట్లో నష్టపోయామని కంప్లైంట్ చేస్తే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. మరి మీ అసహనాన్ని వదిలేసి ఒక 3 ఏళ్లపాటు సైలెంట్గా ఈ క్రమశిక్షణ పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?